అండి, వెల్కమ్ బ్యాక్ టు అనూష రామ్ చెరుకూరి. నేను మీ అనూష. ఈరోజు వీడియోలో ఆవకాయ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కొలతలతో ఆవకాయను ట్రై చేయండి. మీరు ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా వస్తుంది. సంవత్సరం పైనే నిల్వ ఉంటుంది. ముందుగా ఆవకాయ పెట్టుకోవడానికి నేను కొత్తపల్లి కొబ్బరి తీసుకున్నానండి. ఇందులో దేశవాళీ, సోనరేఖ, గులాబీలు ఇలా చాలా ఉంటాయండి. మీకు నచ్చినవి ఏమైనా సరే తీసుకోవచ్చు. నేను ఇక్కడ 30 కాయలు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ కాయల్ని వాటర్లో వేసుకుని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. తరువాత మామిడికాయలను బాగా కడగాలి. ఈ విధంగా రుద్ది కడగాలండి. ఇలా అన్ని కాయలను కడిగిన తర్వాత పొడి క్లాత్తో తడి ఏమి లేకుండా తుడుచుకోవాలన్నమాట. ఇలా తుడుచుకున్న తర్వాత తడి ఏమి లేకుండా మామిడికాయలని ఆరనివ్వాలి. తడి బాగా ఆరిన తర్వాత మనం ముక్కలు కోసుకోవాలండి. తర్వాత మనం పచ్చడికి వేసుకుని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎండలో పెట్టుకోవాలండి. నేను ఇక్కడ వెల్లుల్లిపాయలు 1/2 కేజీ తీసుకున్నాను. ఈ విధంగా ఒలిచి ఎండలో పెట్టుకోవాలి. తర్వాత ఆవాలు 3/4 కేజీ తీసుకున్నానండి. ఇలా సన్న ఆవాలు అయితేనే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. వీటిని కూడా ఎండలో పెట్టుకోవాలి. తర్వాత కల్లుప్పుని ఈ విధంగా ఆడించానండి. ఇప్పుడు దీన్ని కూడా ఎండలో పెట్టుకోవాలి. తర్వాత మెంతులు కూడా తీసుకున్నానండి. వీటిని కూడా ఎండలో పెట్టుకోవాలి. మనం ఆవకాయ పచ్చడికి అన్నీ పచ్చివే యూస్ చేస్తామండి. ఈ విధంగా అన్నీ ఎండలో పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా 2 గంటల పాటు ఎండలో పెట్టుకోవాలండి. తడి బాగా ఆరిన తర్వాత కాయల్ని కట్ చేసుకోవాలి. మేము మామిడికాయలను ఇంట్లోనే కట్ చేసుకుంటామండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత లోపల ఉన్న జీడిని తీసుకోవాలి. అలాగే టెంక పైన సన్నటి పొర ఉంటుందండి, అది కూడా తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత పొడి క్లాత్తో తుడుచుకోవాలి. ఇలానే ప్రతి ముక్కను తుడుచుకోవాలి. ఇలా తుడిచిన తర్వాత ముక్కల్ని కొలుచుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా ప్రతి ముక్కని శుభ్రంగా తుడుచుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని మెజర్ చేసుకోవాలండి. నేను కొంచెంతో మెజర్ చేస్తున్నానండి. ఇది తవ్వ అన్నమాట. 8 తవ్వలైతే కొంచెం అండి. ఇంకో నాకు ఇక్కడ ఒక కొంచెం వచ్చినాయి. ఇవి 4 కేజీల ముక్కలు అన్నమాట. వీటిని ఒక క్లాత్ పైన వేసుకుని 1 గంట పాటు ఆరనివ్వండి. ఈ లోపల పచ్చడికి కావాల్సిన మిగతా ప్రాసెస్ చూద్దామండి. ఇప్పుడు ఆవాలు మిక్సీ పట్టుకుందాం. మనం ముక్కలు 8 తవ్వలు అయ్యాయి కదండి. 1.5 తవ్వ ఆవాలు తీసుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చి ఆవాలనే గ్రైండ్ చేసుకోవాలండి. మొత్తం అంతా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం ఆవాలన్నీ ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. కలుపుకుందామండి. 8 తవ్వలైతే ఒక కొంచెం అండి. ఇది కొంచెం అంటే 4 కేజీలు అన్నమాట. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో వేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ తవ్వతో 1.5 తవ్వ కారం వేసుకోవాలి. అంటే 3/4 కేజీ అండి. తరువాత 1/2 కేజీ ఆవపిండి వేసుకోవాలి. ఈ తవ్వ వచ్చేసి 1/2 కేజీ అండి. మనకి 1/2 కేజీ ఆవపిండి వేసుకోవాలి. తరువాత 1/2 కేజీకి కొంచెం తగ్గించి ఉప్పు వేసుకోవాలి. తరువాత 1/4 కేజీ వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలానే 2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 4 కేజీలు కదండి, కేజీకి చొప్పున 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. అలాగా 4 టేబుల్ స్పూన్లు మెంతులు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలండి. మనం ఆవకాయకి వాడే డబ్బాలు, గరిటెలు, గిన్నెలు ఏమాత్రం తడి ఉండకూడదండి. మనం ముందుగానే శుభ్రం చేసుకుని ఎండలో పెట్టుకోవాలి.
అలాగే చేతులు కూడా అస్సలు తడి ఉండకూడదండి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలో 1 లీటర్ పప్పు నూనె తీసుకోవాలి. ఇప్పుడు మామిడికాయ ముక్కలన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మామిడికాయ ముక్కల్ని మనం ముందుగా కలిపిన కారం, ఆవపిండి దాంట్లో వేసుకోవాలి. ఈ ముక్కలన్నీ ఇలా కారంలో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు డబ్బాలో కొంచెం నూనె వేసుకోవాలండి. ఇలా కారంలో కలిపిన ముక్కలన్నీ డబ్బాలో వేసుకోవాలి. ఇదే విధంగా అన్ని ముక్కల్ని కారంలో వేసుకుని కలిపి డబ్బాలో తీసుకోవాలి. ఆవకాయ కలిపేటప్పుడు చేతులను కూడా శుభ్రంగా కడుక్కోవాలండి. శుభ్రంగా కడిగిన తర్వాత పూర్తిగా డ్రై అయిన తర్వాతనే మనం కలుపుకోవాలన్నమాట. సేమ్ ఇదే విధంగా అన్ని ముక్కల్ని కారంలో వేసుకుని కలిపి డబ్బాలోకి తీసుకోవాలన్నమాట. ఇలా డబ్బాలో వేసుకున్న తర్వాత ఈ విధంగా చేతి వేళ్ళతో నొక్కుకోవాలండి. ఈ విధంగా నొక్కి పెట్టాక మిగతా నూనె పోసేసుకోవాలన్నమాట. ఇలా నూనె వేసాక మళ్ళీ ఒకసారి చేతి వేళ్ళతో నొక్కుకోవాలండి. ఇలా నొక్కిన తర్వాత పైన మూత పెట్టుకుని 2 రోజులు పూర్తిగా ఊరనివ్వాలి. ఇది 3వ రోజండి. చూడండి ఎంత చక్కగా ఉందో. ఆయిల్ కూడా ఇలా పైకొచ్చి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏదైనా ఒక పెద్ద ప్లేట్లోకి తీసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఏది తక్కువైతే అది యాడ్ చేసుకోవచ్చండి. మాకు ఉప్పు తగ్గిందండి, ఉప్పు యాడ్ చేసుకుంటున్నాము. అన్నీ కరెక్ట్గా ఈ స్టేజ్లోనే చూసుకోవాలండి. అన్నీ చూసుకుని చక్కగా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నూనె వేసుకోవాలి. నూనె వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇంతేనండి, ఆవకాయ రెడీ అయింది. ఇలా జాడీలోకి తీసుకుంటే సంవత్సరం పైనే నిల్వ ఉంటుంది. జాడీలో కొంచెం నూనె వేసుకుని ఆవకాయను జాడీలో కానీ ఏదైనా డబ్బాలో కానీ తీసుకోవాలన్నమాట. ఆవకాయ అంతా ఇలా జాడీలో పెట్టుకున్నాక నూనె అంతా తుడుచుకోవాలి. ఇలా తుడుచుకున్నాక మూత పెట్టుకుని కాటన్ క్లాత్తో వాసం కట్టుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా సంవత్సరం పైన నిల్వ ఉండే ఆవకాయ రెడీ అయింది. ఈ కొలతలతో ఆవకాయని ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చేసినా కానీ చాలా చాలా బాగా వస్తుందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.